ఇవాళ మనం టాపిక్ వెన్ ఏజెంట్ ఈస్ పర్సనలీ లైబుల్. జనరల్ రూల్ ఏంటి కదా, ఆల్ ద యాక్ట్స్ ఆఫ్ అన్ ఏజెంట్ బైండ్స్ ప్రిన్సిపల్, రైట్? సో ప్రిన్సిపల్ ఈస్ బౌండ్ టు థర్డ్ పార్టీస్, ఇది జనరల్ రూల్ కదా. సో దీనికి ఎక్సెప్షన్స్, వెన్ ఏజెంట్ ఈస్ పర్సనలీ లైబుల్, రైట్? సో ఏజెంట్ అనేవాడు థర్డ్ పార్టీస్ కి పర్సనల్ గా ఎప్పుడు లైబుల్ అవుతాడు. కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యాడు ఎవరి తరఫున? ప్రిన్సిపల్ తరఫున, థర్డ్ పార్టీస్ తో. సో ప్రిన్సిపల్ ఆ కాంట్రాక్ట్ ని ఫుల్ఫిల్ చేయకపోయినా, బ్రీచ్ జరిగినా, ఫ్రాడ్ జరిగినా, మిస్ప్రెజెంటేషన్ జరిగినా, థర్డ్ పార్టీస్ కి ఏదైనా నష్టం కనుక జరిగినట్లయితే జనరల్ గా ప్రిన్సిపలే లైబుల్. ఒకవేళ ఏజెంట్ ఒకవేళ నష్టాన్ని భరించినా కూడా ఏజెంట్ కి దాన్ని ఇండెమ్నిఫై చేయాల్సిన బాధ్యత ప్రిన్సిపల్ దని మనం ఇప్పటిదాకా చదువుకోవచ్చు. సో ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకోబోయే కేసెస్ లో ఏజెంట్ ఈజ్ పర్సనలీ లైబుల్, రైట్? సో అందులో ఫస్ట్ కేస్, when agent acts for sale or purchase of goods for a principal resident abroad. ప్రిన్సిపల్ అబ్రాడ్ లో ఉంటున్నాడు, అతని తరఫున ఇక్కడ ఏజెంట్ కాంట్రాక్ట్స్ లోకి ఎంటర్ అయ్యాడు. అటువంటిప్పుడు ఏజెంట్ పర్సనల్ గా లైబుల్ అవుతాడు. ఎందుకు? వీటిలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే కేసెస్ లో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో ప్రిన్సిపల్ కి ఎగ్నెస్ట్ గా థర్డ్ పార్టీస్ కి రెమెడీ అవైలబుల్ గా లేదు. ప్రిన్సిపల్ కి ఎగ్నెస్ట్ గా థర్డ్ పార్టీస్ కి రెమెడీ లేదు. అటువంటిప్పుడు ఎవరిని లైబుల్ చేస్తాం? రైట్? ఈ కేసెస్ లో మీరు ప్రిన్సిపల్ తరఫున కాంట్రాక్ట్స్ లో ఎంటర్ అవుతుంటే నేనే పర్సనల్ గా లైబుల్ అవుతాను ఏజెంట్ తెలిసి ఉండి, ఏజెంట్ తెలియకుండా అయ్యే నాకు తెలిసి సార్ ప్రిన్సిపల్ లైబుల్ అనుకునే బిజినెస్ లో దిగాను అని తర్వాత అడ్డానికి చేయడం కుదురుతుందా? ఇగ్నరెన్స్ ఆఫ్ లైస్ నో ఎక్స్క్యూజ్. ఇప్పుడు మనం చెప్పబోయే కేసెస్ లో ఏజెంట్ పర్సనల్ గా లైబుల్ అవుతాడని నాకు తెలియదండి, నేను డీల్ చేస్తున్న బిజినెస్ ఈ కేటగిరీలోకి వస్తాను నాకు తెలియదు, సో కాబట్టి నన్ను లైబిలిటీ నుంచి ఎక్స్క్యూజ్ చేయండి అంటే కోర్టు వదులుతుందా? ఈ ప్రొవిజన్స్ దేనికి అంటే, ప్రిన్సిపల్ ని ఏజెంట్ కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యాడు, ఆ కాంట్రాక్ట్ ఫుల్ఫిల్ చేయలేదు, ఇప్పుడు ఈ థర్డ్ పార్టీస్ ప్రిన్సిపల్ ని సూ చేయాలి. ప్రిన్సిపల్ అక్కడ అబ్రాడ్ లో ఉన్నాడు, అబ్రాడ్ లో ఉన్నవాడి మీద ఇండియాలో కేసు వేస్తే లాభం ఏమైనా ఉందా? కేసు వేసుకుంటే వేసుకో, కానీ వాడిని ఇక్కడ తీసుకొచ్చి ఈ కోర్ట్స్ ఏమైనా చేయగలవనా? రెమెడీ అవైలబుల్ ఉంటుందా? ఇక్కడ నష్టపోయినట్టేనా? మరి అలా జరగకూడదు కదా. కాబట్టి ఎవరిని లైబుల్ చేస్తారు ఇక్కడ? పర్సనల్ గా ఏజెంట్ ని లైబుల్ చేస్తారు, రైట్? వెన్ ప్రిన్సిపల్ ఈస్ రిసైడింగ్ అబ్రాడ్, అప్పుడు ఏజెంట్ పర్సనల్ గా లైబుల్. అలాగే తర్వాత జనరల్ రూల్, ఈ పాయింట్ మీకు క్లియర్ గా అర్థం కావడం కోసం మీకు చెప్తాను. సే అసెంబ్లీ స్పీకర్ అవుతున్నప్పుడు కానివ్వండి, లేకపోతే ఒక ప్రెసిడెంట్ అవుతున్నప్పుడు కానివ్వండి, గవర్నర్ అవుతున్నప్పుడు కానివ్వండి, ఇంకొక ప్రాఫిటబుల్ పొజిషన్ ఏది ఉండకూడదు. ఇంకా ఎటువంటి ప్రాఫిటబుల్ పొజిషన్ కూడా ఉండకూడదు. అవన్నీ కూడా రిజైన్ చేసేసి ఇక్కడికి రావాలి. ఎందుకు అలా చెప్తారు అంటే, వాళ్ళకి కొన్ని ప్రొటెక్షన్స్ ఉన్నాయి, కాన్స్టిట్యూషన్ నుంచి కొన్ని ప్రొటెక్షన్స్ ఉన్నాయి. వాళ్ళకి అగెన్స్ట్ గా ఎఫ్ఐఆర్ రాయలేదు ఆ పొజిషన్ లో ఉన్నంత కాలం. సీఎం కి పిఎం కి కూడా లేవు నన్ను అలాంటి ప్రొటెక్షన్స్. ఒక గవర్నర్ కి, జడ్జెస్ కి, ఒక స్పీకర్ కి కానివ్వండి, అలాగే వైస్ ప్రెసిడెంట్ కానివ్వండి, రైట్? అలాగే ఎంబసీ, ఎవరైతే ఫారిన్ ఎంబసీస్ ఉన్నారో, అంబాసిడర్స్ ఉన్నారో, ఆ అంబాసిడర్స్ కి, ఇలాంటి వీళ్ళకి కొన్ని ప్రొటెక్షన్స్ ఉన్నాయి. వాళ్ళని డిటైన్ చేయకూడదు, అరెస్ట్ చేయకూడదు, వాళ్ళకి అగెన్స్ట్ గా కేసెస్ వేయడానికి లేదు. సో ఇలాంటి కొంతమంది ఉంటారు, రైట్? సో ఇందుకోసమే వాళ్ళ మీద కేసు వేయలేము. వాళ్ళు ఈ పదవులను అడ్డు పెట్టుకొని రకరకాల కాంట్రాక్ట్స్ కంటే బ్రీచ్ చేసేసారు అనుకోండి, ఆ తర్వాత మరి అవతల వాళ్ళు కేసు వేయలేరు కదా. కాబట్టి ముందుగానే ఏం చెప్తారంటే, ప్రోటోకాల్ ప్రకారం మీరు వచ్చి ప్రమాణ స్వీకారం చేసే ముందు అవన్నీ కూడా ఏం చేసుకొచ్చారు, రిజైన్ చేసి వచ్చేస్తాయి. ఇంకా దాంతో ఇంకా వాళ్ళు ఇంకా మీకు అక్కడ కాంట్రాక్చువల్ రిలేషన్షిప్ లేకపోతే ఇంకా బ్రీచ్ అనేది రాదు, కాబట్టి ఇంకెవరు కేసు వేయలేరు. కాబట్టి సో ఆ పొజిషన్ ఉన్నటువంటి గౌరవ మర్యాదలు ఎక్కడికి పాడైపోకుండా ఉంటాయని చెప్పి అలా రిజైన్ చేసి వచ్చేయమంటారు, రైట్? సో ఇక్కడ మనకి ఇప్పుడు ఈ లీగల్ ప్రొటెక్షన్, కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఉన్నటువంటి పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి వాళ్ళ తరపున నువ్వు కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతుంది, బ్రీచ్ అయింది, థర్డ్ పార్టీ అతని మీద కేసు వేయగలరా? రైట్? సే ఒక అంబాసిడర్ లేదా ఒక
స్పీకర్ కి సంబంధించిన ల్యాండ్ అమ్మి పెడదానికి నువ్వు ఏజెంట్ గా ఉన్నావు, ల్యాండ్ సేల్ చేశారు, అంటే అడ్వాన్స్ తీసుకున్నారు, ల్యాండ్ సేల్స్ చేయడానికి అడ్వాన్స్ తీసుకున్నారు, రిజిస్ట్రేషన్ పలానా తారీఖు అని చెప్పుకున్నారు, ఆ రోజు రిజిస్ట్రేషన్ రాలేదు, బ్రీచ్ చేసినట్టు కాంట్రాక్ట్, అడ్వాన్స్ తీసుకున్నారు, పలానా రోజు రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం అన్నారు. ఇప్పుడు అవతల వాడు మరి ఇప్పుడు స్పీకర్ మీద కేసు ఇచ్చా, రైట్? ఎందుకంటే ఆయన మీద కేసు లేదు, ఆయన లీగల్ ప్రొటెక్షన్. సో ఇలాగా ఈ లీగల్ ప్రొటెక్షన్ ఉన్నటువంటి ప్రిన్సిపల్ తరఫున కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయిన ఏజెంట్ పర్సనల్ గా లైబుల్ అవుతారు థర్డ్ పార్టీస్. క్లియర్ నా? అది ఎన్నో పాయింట్ లో ఉంది? డి పాయింట్ లో చూడండి. వేర్ ద ప్రిన్సిపల్ ఇస్ డిస్క్లోజ్డ్ బట్ కెనాట్ బి షూట్ ఫారిన్ సావరెన్స్, అంబాసిడర్స్, ఇలాంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో, సో ప్రిన్సిపల్ ఎవరో తెలుసు కానీ అతని మీద లీగల్ రెమెడీ ఎటువంటి రెమెడీ కూడా లేదు. సో అట్లాంటప్పుడు ఎవరు లైబుల్ అవుతారన్నా ఏజెంట్ పర్సనల్ గా లైబుల్ అవుతారు. తర్వాత రెండో పాయింట్ చూడండి. వేర్ ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్లీ ప్రొవైడెడ్ ఇన్ దట్ కాంట్రాక్ట్ దట్ ఏజెంట్ షల్ బి పర్సనల్. క్లియర్ గా కాంట్రాక్ట్ లో అంటే ఏజెంట్ థర్డ్ పార్టీస్ తో ఎంటర్ అవుతున్న కాంట్రాక్ట్ లో క్లియర్ గా చెప్తున్నాడు అవతల థర్డ్ పార్టీ, ఇదిగో ఏజెంట్ నువ్వు మధ్యవర్తిగా నువ్వు ఉన్నావు కాబట్టి నేను కాంట్రాక్ట్ లో ఎంటర్ అవుతున్నాను, ఆ ప్రిన్సిపల్ ఎవడో నాకు తెలియదు, నీదే పూచి అని చెప్పి మరి అది క్లియర్ గా పేపర్ లో రాయించి మరి కాంట్రాక్ట్ లో కంటే ఇప్పుడు బ్రీచ్ జరిగింది. ఇప్పుడు ఎవరు పర్సనల్ గా లైబుల్? థర్డ్ పార్టీస్, ఏజెంట్, రైట్? లేదు ఆల్ ద యాక్ట్స్ ఆఫ్ ఏజెంట్ బైండ్స్ ప్రిన్సిపల్, కాబట్టి ప్రిన్సిపల్ నీకు లైబుల్ అని చెప్పి తర్వాత మాట మార్చడానికి కుదురుతుందా? సో క్లియర్ గా ఏజెంట్, ఇదే పాయింట్ మళ్ళీ పక్కన మనకి 11.47 లో వస్తుంది అన్న. చాలా క్లియర్ గా కాంట్రాక్ట్ లో ఏజెంట్ థర్డ్ పార్టీస్ తో కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు క్లియర్ గా ఒక మాట అనుకున్నారు, పర్సనల్ గా ప్రిన్సిపలే లైబుల్. రాసుకొని ఉండకపోయినా కూడా జనరల్ గా ఎవరు లైబుల్ అన్నారు? ప్రిన్సిపలే లైబుల్. లేదా చాలా క్లియర్ గా రాసుకున్నారు ఏజెంటే పర్సనలీ లైబుల్ అని చెప్పి. సో అలాగ కనుక రాసుకొని కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయితే ఆ తరువాత పర్సనల్ గా ఏజెంటే లైబుల్ అన్నాం, మొత్తం అంతా అయిపోయిన తర్వాత లేదు ప్రిన్సిపల్ లైబుల్ అని అనుకుంటారా? లేదు, పర్సనల్ గా ప్రిన్సిపలే లైబుల్ అవ్వాలి అని చెప్పి రాసుకున్నాం, లేదు ఏజెంట్ లైబుల్ అన్నాను కుదురుతుందా? సో అలాగ మార్చడానికి కుదరదు, రైట్? సో అలాగా పర్సనల్ లైబుల్ ఉన్నప్పుడు అలాగే ఏజెంట్ అంటే ఎవరో ఏజెంట్ థర్డ్ పార్టీస్ తో కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతున్నాడు, థర్డ్ పార్టీస్ కి ప్రిన్సిపల్ గురించి రివీల్ చేయలేదు, లేదా ప్రిన్సిపల్ ఐడెంటిటీ గురించి ఎవరో లేండి మీకు ఎందుకు, ప్రిన్సిపల్ ఎవడైతే మీకు ఎందుకు, లేదా అసలు వీడు ప్రిన్సిపల్ తరపున కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతున్నా విషయం చెప్పలేదు. ఒకవేళ చెప్పినా నేను వేరే వాళ్ళ తరపున యాక్ట్ చేస్తున్నాను అని చెప్పినా వాళ్ళ ఐడెంటిటీ గురించి థర్డ్ పార్టీస్ కి తెలియదు. సో కేసు వేయడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ అడిగేది ఏంటో, పోలీస్ స్టేషన్ కానివ్వండి లేదా అడ్వకేట్ కానివ్వండి, ఫస్ట్ అడుగుతారు అవతల పార్టీ నేమ్ అడుగుతారు, ఏజ్ అడుగుతారు, సన్ ఆఫ్ అడుగుతారు, రిసైడింగ్ ఎట్ అడుగుతారు. మరి అవేమి లేకుండా నువ్వు కేసు వేయగలవు? అవునా? ఇక్కడ మనకి లీగల్ రెమెడీ లేదు కదా, మరి ఇప్పుడు నువ్వు ఎవరిని పర్సనల్ గా లైబుల్ చేయాలి? ఏజెంట్ పర్సనల్. సో ప్రిన్సిపల్ యొక్క ఐడెంటిటీని డిస్క్లోజ్ చేయకపోయినా లేదా ప్రిన్సిపలే ఉన్నాడని విషయం చెప్పకపోయినా కూడా ఎవరు లైబుల్ అవుతారు? ఏజెంట్ పర్సనల్ గా లైబుల్ అవుతారు. నెక్స్ట్, when principal is not in existence at the time when the act was done, the agent acted for non-existent principal. రాటిఫికేషన్ అని చెప్పుకున్నాం కదా, రాటిఫికేషన్ లో నేను మీకు తర్వాత కంపెనీస్ యాక్ట్ చెప్పేటప్పుడు ప్రిలిమినరీ కాంట్రాక్ట్స్ గురించి చెప్పేటప్పుడు మళ్ళీ ఇదే పాయింట్ నేను యూజ్ చేస్తానని చెప్పాను. సే కంపెనీ ఇన్కార్పొరేటెడ్ ఆన్ 31st March 2021 అనుకుంది. ఈ ఇన్కార్పొరేషన్ జరగాలి అంటే దానికి ప్రమోటర్ ఉండాలి. ఆ ప్రమోటర్ ఎంఓఏ ప్రింట్ చేయించాలి. తర్వాత మనకి రిజిస్టర్డ్ ఆఫీస్ కావాలి. సో రిజిస్టర్డ్ ఆఫీస్ కావాలంటే లీజ్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవ్వాలి కదా. సో ఇవన్నీ ఎప్పుడు జరగాలి? 31st March తర్వాత, 31st March ముందా? 31st March ముందే. తర్వాత మనం రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ చూస్తాం. ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొచ్చి ఆర్ఓసి ఆఫీస్ లో ఇస్తేనే కంపెనీ ఇన్కార్పొరేషన్ కంప్లీట్ అవుతుంది, రైట్? కాబట్టి అంటే 31st March ముందే ఈ రిజిస్టర్డ్ ఆఫీస్ సంబంధించిన వీటన్ని కాంట్రాక్ట్స్ లోకి ఎంటర్ అవ్వాలి. కొత్త కంపెనీస్ యాక్ట్, ఇప్పుడు లేటెస్ట్ కంపెనీస్ యాక్ట్ లేటెస్ట్ ప్రొసీజర్స్ లో నీకు రిజిస్టర్డ్ ఆఫీస్ ఈవెన్ మనకి కంపెనీ ఇన్కార్పొరేషన్ తర్వాత కూడా పెట్టుకోవచ్చు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా
రైట్. కంపెనీ ఇన్కార్పొరేషన్ అయిపోయిన తర్వాత కూడా నీకు రిజిస్టర్ ఆఫీస్ పెట్టుకునే సౌలభ్యాన్ని ఇప్పుడు ఇచ్చారు, ఇంతకు ముందు లేదు. ఇన్కార్పొరేషన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనకి రిజిస్టర్డ్ ఆఫీస్ కావాలి. రిజిస్టర్డ్ ఆఫీస్ కావాలి అంటే ఏదో ప్రిమిసెస్ చూసాము. ఇప్పుడు ఆ ప్రిమిసెస్ ని మనం చూసింది 1/3/2021 అనుకున్నాం. ఇప్పుడు ఆ ఓనర్ తో కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతాడు ప్రమోటర్. ప్రమోటర్ ఎవరు ఇవన్నీ మన కంపెనీ చెట్లో చూద్దాం. ప్రమోటర్ ఓనర్ ఆఫ్ ద హౌస్ కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతుంది ఏ రోజున? 1st March 2021. రైట్. ఓనర్ తో కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతున్నాడు. ప్రపోజ్డ్ కంపెనీ ఏదైతే ఉందో XYZ ప్రైవేట్ లిమిటెడ్, రైట్, ఇన్కార్పొరేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ ప్రిమిసెస్ ని ఒక 5 years కి లీజ్ కి తీసుకుంటుంది అని చెప్పి అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యాడు. కంపెనీ తరపున ఎవరు? ప్రమోటర్. 1/3/2021 కంపెనీ ఎగ్జిస్టెన్స్ లో ఉందా? కంపెనీ ఎగ్జిస్టెన్స్ లోకి ఎప్పటి నుంచి వచ్చింది? 31st March 2021. ఇన్కార్పొరేషన్ లో చదువుతాం కదా, ఇన్కార్పొరేషన్ డాక్యుమెంట్ మీద ఏదైతే డేట్ ఉందో ఆ రోజున కంపెనీ పుట్టినట్టు, ఆ రోజున దానికి స్పెషల్ స్టేటస్ వచ్చినట్టు. స్పెషల్ స్టేటస్ కదా, స్పెషల్ సెపరేట్ లీగల్ ఎంటిటీ, రైట్. దానికి సెపరేట్ లీగల్ ఎంటిటీ ఆ రోజు నుంచి వచ్చినట్టు. ఆర్టిఫిషియల్ లీగల్ పర్సన్ ఆ రోజు నుంచి అయినట్టు, ఆ రోజు నుంచి ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చినట్టు. సో అంటే 31st March కు ముందు ఏదైతే కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయిందో, సో ప్రమోటర్ అనేవాడు ఏమంటున్నాడు? కంపెనీ సెపరేట్ లీగల్ ఎంటిటీ, కంపెనీ తన ఓన్ నేమ్ లో కాంట్రాక్ట్స్ లోకి ఎంటర్ అవ్వచ్చు, తన ఓన్ నేమ్ లో బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసుకోవచ్చు, తన ఓన్ నేమ్ లో వెహికల్స్ కలిగి ఉండొచ్చు, ల్యాండ్ కలిగి ఉండొచ్చు, రైట్. సో సిమిలర్లీ నేను కంపెనీ అనేది సెపరేట్ లీగల్ ఎంటిటీ, సెపరేట్ లీగల్ పర్సన్ కదా, హీఈస్ డీమ్డ్ టు బి ఏ పర్సన్ కదా. నేను కంపెనీ తరపున కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యాను. సో ప్రమోటర్ గా నేను ఎవరిని? ఏజెంట్ అని చెప్పి చెప్పుకుంటున్నాడు ప్రమోటర్. కాంట్రాక్ట్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే, సరే 31st March కి కంపెనీ ఇన్కార్పొరేట్ అయింది కదా, నువ్వు ఎంటర్ అయిన కాంట్రాక్ట్ 1st March కదా అంటే, రివోకేషన్ గురించి చదువుకోలేదా మీరు? రివోకేషన్ నేను ఏ రోజున ఎంటర్ అయిన కాంట్రాక్ట్? 1/3/2021. కంపెనీ 31st నే ఇన్కార్పొరేట్ అయింది. కంపెనీ ఇప్పుడు దాన్ని ఏం చేసింది? ఆ కాంట్రాక్ట్ ని అడాప్ట్ చేసుకుంది. కంపెనీ అడాప్ట్ చేసుకుంది కాబట్టి రాటిఫై అయిపోయినట్టే, రైట్. ఇప్పుడు మాకు ప్రిన్సిపల్ ఏజెంట్ రిలేషన్షిప్ వచ్చింది. సరే రివకేషన్ గురించి అయితే నువ్వు తెలుసుకున్నావు, రివకేషన్ ఒక పాయింట్ ఉంది గుర్తులేదని. బోత్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎంటరింగ్ ఇన్ టు కాంట్రాక్ట్ అండ్ ఎట్ ద టైమ్ ఆఫ్ రివకేషన్ కాంట్రాక్చువల్ కెపాసిటీ అనేది ప్రిన్సిపల్ ఉండాలి అనుకున్నాం. ఇక్కడ కాంట్రాక్చువల్ కెపాసిటీ తర్వాత సంగతి, అసలు లేడు కదా ఎగ్జిస్టెన్స్ లో మనిషి అంటూ ఉంటే వాడు పిచ్చోడా మంచోడా తర్వాత లేదు. మనిషి అక్కడ లేడు కదా, కంపెనీ ఒకటో తారీఖుకి కంపెనీ లేదు, ఎగ్జిస్టెన్స్ లోనే లేదు. సో అలా ఎగ్జిస్టెన్స్ లో లేని ప్రిన్సిపల్ తరపున కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయినట్లయితే అప్పుడు ఎవరు లైబుల్ అవుతారు? ఏజెంటే లైబుల్ అవుతారు. సో ఇక్కడ మన ప్రిలిమినరీ కాంట్రాక్ట్స్ లో అదే చెప్తుంది, ప్రమోటర్ ఇస్ పర్సనల్ లైబుల్. ఒకవేళ కంపెనీ ఇన్కార్పొరేట్ అయిపోయిన తర్వాత ఆ ప్రిలిమినరీ కాంట్రాక్ట్స్ కనుక అడాప్ట్ చేసుకోకపోయినట్లయితే ఎవరు లైబుల్ అవుతారు? ప్రమోటర్ పర్సనల్ గా లైబుల్ అవుతారు, రైట్. ఇది అర్థమైనా? ఎగ్జిస్టెన్స్ లో లేనటువంటి ప్రిన్సిపల్ తరపున కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయినట్లయితే. నెక్స్ట్, when agent exceeds his authority or commits breach of warranty or authority. ఏజెంట్ తన యొక్క అథారిటీని బ్రీచ్ చేశారు, రైట్. దాన్ని ప్రిన్సిపల్ రాటిఫై చేస్తే ఓకే, రాటిఫై చేయకపోతే ఎవరు లైబుల్ అవుతారు? ఏజెంట్ పర్సనల్ లైబుల్. లేదు, కొన్ని కండిషన్స్ చెప్పాడు, నువ్వు బిజినెస్ ఈ విధంగానే చేయాలి, ఈ విధంగానే చేయాలి అని చెప్పి, రైట్. ఆ వారంటీని బ్రీచ్ చేశాడు, ఆ కండిషన్స్ ప్రకారంగా కాకుండా వేరే రకంగా డీల్ చేసి, అలాంటప్పుడు ఎవరు లైబుల్ అవుతారు? ఏజెంట్ పర్సనల్. అలాగే ప్రిటెండెడ్ ఏజెంట్ కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యాడు, ఎలిజిబుల్ ప్రిన్సిపల్ దాన్ని రాటిఫై చేయలేదు, అలాంటప్పుడు కూడా ఎవరు లైబుల్ అవుతారు? ఏజెంట్ లైబుల్ అవుతారు. అలాగే when he receives or pays money by mistake or fraud. ఏజెంట్ అనేవాడు బై మిస్టేక్, అంటే ఆల్ ద యాక్ట్స్ ఆఫ్ ఏజెంట్ ఎవరు బైండ్ చేస్తాయని చెప్తాం? ప్రిన్సిపల్. కానీ ఆ ఏజెంట్ కి వచ్చినటువంటి అమౌంట్ లేదా ఏజెంట్ పే చేసిన అమౌంట్ బై మిస్టేక్ కానీ ఫ్రాడ్ గా కానీ పే చేసినట్లయితే దానికి ప్రిన్సిపల్ లైబుల్ అవుతుంది, రైట్. ఇది ఎక్స్ అండ్ కో అనే షాప్ నన్ను, ఈ షాప్ లో షాప్ ఓనర్ మిస్టర్ ఎక్స్, రైట్.
సో ఇతను బయటకు వెళ్తూ షాప్ లో వై అనే పర్సన్ కూర్చోబెట్టి వెళ్ళాడు. అంటే ఇప్పుడు వై అనేవాడు ఏమవుతాడు? ఏజెంట్ ఆఫ్ ఎక్స్. సో ఆల్ ద యాక్ట్స్ ఆఫ్ ఏజెంట్ బైండ్స్ ద ప్రిన్సిపల్ కదా. సరే, వీడు షాప్ లో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే సమ్ ఎంఎం అనే కంపెనీ నుంచి గూడ్స్ ఏవో ఇక్కడ షాప్ లో పెట్టేసి వెళ్ళిపోయారు. రైట్, బిల్ చూపించి ఇదిగో ఇంత డబ్బు పే చేయాలి, మీ వాళ్ళే ఆర్డర్ పెట్టారు అంటే గల్లబెట్ల నుంచి డబ్బులు తీసి ఇచ్చేసాడు. రైట్, ఒక 10,000 రూపాయలు ఇచ్చేసాడు. సో అంటే క్లియర్ గా కనబడుతుంది ఎక్స్ ఆర్డర్ పెట్టాడు, ఆర్డర్ పెట్టిన గూడ్సే వచ్చాయి, అది కూడా ఆ షాప్ కి సంబంధించిన గూడ్సే కాబట్టి ఓకే, గూడ్స్ అక్కడ పెట్టాడు, వై అనే డబ్బులు ఇచ్చేసాడు, వీళ్ళు వెళ్ళిపోయారు గూడ్స్ ఇచ్చినాడు. రైట్, సో ఇప్పుడు ఎక్స్ వచ్చిన తర్వాత ఈ గూడ్స్ ఎక్కడ పోయిన అడిగితే మీరు ఆర్డర్ పెట్టినాయి కదా, ఇంకో బిల్ కూడా ఉంది, కరెక్టే కదా, వాడు ఆర్డర్ పెట్టిన గూడ్స్ కదా, ఓకే బాగానే ఉంది. సరే, ఇలాగే ఎక్స్ కి ఎవరో డబ్బులు ఇవ్వాల్సి వస్తే ఆ డబ్బులు వైకి ఇచ్చారు. ఎక్స్ మరి షాప్ లో లేడు కదా, వైకి ఒక 10,000 రూపాయలు ఇచ్చాడు. రైట్, సో ఎక్స్ వచ్చిన తర్వాత గల్లబెట్ట చూసి 10,000 ఎక్కడి, నీకు పలానా పర్సన్ ఎవరు ఇవ్వాలంట కదా, ఇచ్చి వెళ్ళిపోయారు. సో అంటే ఇప్పుడు వైకి ఇచ్చారు కాబట్టి ఆ పర్సన్ మనకి డిశ్చార్జ్ అయిపోయినట్టు తన లైబిలిటీ నుంచి. ఎంకే ఎక్స్కే ఇవ్వాలా, ఏజెంట్ కి ఇస్తే ప్రిన్సిపల్ కి ఇచ్చినట్టే కదా, సో ఆటోమేటిక్ గా డిశ్చార్జ్ అయినట్టే కదా. అయితే ఇక్కడ వైకి ఇంకొక వచ్చింది, ఎక్స్ అనే వేరే షాప్ లో, ఎక్స్ అనే పేరుతో వేరే షాప్ ఓనర్ కూడా ఉన్నాడు. రైట్, ఈయన ఎక్స్ రెడ్డి, ఆయన ఎక్స్ నాయుడు. రైట్, ఎక్స్ నాయుడుకి ఇవ్వాల్సిన పేమెంట్ తీసుకొచ్చి ఎక్స్ రెడ్డి షాప్ లో ఈ వైకి ఇచ్చారు డబ్బులు. రైట్, వై చూసాడు, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అన్ని చూసాడు, ఈ 10,000 ఎక్కడ రావాలని ఏం లేదు. సో ఓకే, ఈ డబ్బులు వీడి జేబులో పెట్టేసుకున్నాడు. ఒక 2-3 రోజుల తర్వాత అవతల ఎక్స్ నాయుడు ఎవరైతే ఉన్నారో 10,000 పంపిస్తున్నారు, ఇంకా పంపించలేదు, అవనుడు ఫోన్ చేస్తే లేదు లేదు మా వాడు ఇచ్చేసాడంట కదా. అలాగా ఎంక్వైరీ చేస్తే ఏం ఈ ఫలానా షాప్ లో ఇచ్చాడు. రైట్, సో 2-3 రోజులు ఈ వై ఇంకా రావట్లే షాప్, ఈ వై అని కూడా 10,000 జేబులో పెట్టుకున్నాడు కాస్తే ఇంకా మళ్ళీ రావట్లే. రైట్, సో ఇప్పుడు ఆ తప్పుగా పే చేసిన పర్సన్ ఎవడైతే ఉన్నాడు వాడు ఎక్స్ ని అడుగుతున్నాడు, ఆల్ ద యాక్ట్స్ ఆఫ్ ఏజెంట్ బైండ్స్ ప్రిన్సిపల్ కదా. రైట్, కాబట్టి ఇప్పుడు నువ్వే లైబుల్, ఆ 10,000 నువ్వు ఎక్స్ నాయుడుకి ఇచ్చేసి ఇప్పుడు మరి పే చేయాలా వద్దా? ఈ పాయింట్ మనం చదివిన తర్వాత కథ చెప్పుకున్నాం కాబట్టి చెప్పారు. ఒకవేళ ఈ పాయింట్ చదవలేదు ఏం చెప్పేవాడు మీరు ఆన్సర్? పే చేయమని చెప్పేవాడు కదా, అంతేనా? రైట్, సో ఇక్కడ ఏజెంట్ మీద నమ్మకం పెట్టి వెళ్ళాం కదా, ఇప్పుడు అవతలవాడు పే చేసేటప్పుడు వాడు కదా వాడు బుద్ధి ఉపయోగించాలి, వాడు కదా జాగ్రత్త చూసుకోవాలి. రైట్, సో ఒకవేళ ఇప్పుడు అలాంటి వాటికి కూడా ప్రిన్సిపల్ ని లైబుల్ చేశారనుకోండి, బిజినెస్ చేయడం చాలా కష్టం అయిపోతుంది. కాబట్టి అలాగా రాంగ్ఫుల్ ఆర్ పేమెంట్స్ కానీ రాంగ్ఫుల్ రిసీట్స్ కానీ ప్రిన్సిపల్ లైబుల్ అవుతాడా? ప్రిన్సిపల్ లైబుల్ అవ్వడు. క్లియర్ కదా? అలాగే వేర్ an agent signs a negotiable instrument without mentioning that he is signing as an agent. ప్రిన్సిపల్ తరపున బిల్స్ కానీ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ వాటిని యాక్సెప్ట్ చేయొచ్చా? ప్రిన్సిపల్ తరపున ఏజెంట్ యాక్సెప్ట్ చేయొచ్చా బిల్స్ ని? చేసేసేయచ్చు. ఆ మర్కంటే ఆ బిజినెస్ కి సంబంధించిన ఏజెంట్ కదా, మర్కంటైల్ ఏజెంట్ కదా. సో కాబట్టి ఏం చేసేయచ్చు, సంతకాలు చేసేయచ్చు, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ కూడా సైన్ చేసేసేయచ్చు. రైట్, అండ్ నథింగ్ బట్ బిల్స్ యాక్సెప్టెన్స్. రైట్, ఇక్కడ ఎక్స్ అనే పర్సన్ కి వాడి ఓన్ బిజినెస్ ఉంది, ఏజెంట్ గా కూడా ఏజెంట్ ఆఫ్ వై గా కూడా వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఎక్స్ అనేవాడు చాలా చోట్ల సంతకాలు పెడతాడు, వాడు ఓన్ అకౌంట్ లోనూ సంతకాలు పెడతాడు, అలాగే వై తరపున చేస్తున్న బిజినెస్ కి సంతకాలు పెడతాడు. మరి ఇప్పుడు ఆ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ని ఏ స్టేటస్ లో సంతకం చేశాడు అనేది తెలియాలా వద్దా? రైట్, సో ఇప్పుడు ఒకవేళ పొరపాటున జనరల్ గా అంటే ఇప్పుడు వై తరపున చేసే సంతకాలన్నీ ఒక రకంగా, వీడితో అంతంగా చేసుకునే సంతకాలన్నీ ఒక రకంగా, అలా జరుగుద్దా?
ఇప్పుడు అవతల వాళ్ళకి ఆ విషయం తెలుస్తుందా పోనీ? ఏజెంట్ గా చేస్తున్న సంతకాలన్నీ ఒక రకంగా చేస్తాను నేను, రైట్? నా బిజినెస్ లో చేసే సంతకాలను నేను ఒక రకంగా చేసుకుంటాను, ఆ మాత్రం నీకు తెలీదా? ఎవరు ఇక్కడ సైన్ చేశాడు అంటే ఏమి రాయకుండా సైన్ చేసాడు అర్థం ఏంటి? వాడు పర్సనల్ పూచికత్తు చేస్తున్నాడు కదా. మరి ఏజెంట్ గా సైన్ చేస్తున్నాను అని తెలియాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఎవడైతే బిల్లు తీసుకొచ్చాడో యాక్సెప్టెన్స్ కోసం, ఇదిగో ఇది సంతకం నేను వై తరపున చేస్తున్నాను అని చెప్పి సంతకం చేశాను. సరే, ఇప్పుడు మన ఇద్దరికి తెలుసు విషయం. వీడు అండర్స్ చేసుకుంటూ పోయాడు. ఎంత పర్సెంట్ చేతిలో ఇది నేను వై తరపున సంతకం చేశానని తెలుస్తుందా? ఎక్స్ అనేవాడు వై తరపున సంతకం చేశానని తెలుస్తుందా? మరి ఏం చేయాలి? మీరు ఆర్టికల్స్ లోకి వెళ్ళిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మీరు ఫస్ట్ తిట్లు తినేది స్టాంపుల విషయంలో. స్టాంప్స్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మీద కానివ్వండి, అయితే వీటి మీద కానివ్వండి. ఒక పర్సన్ హెచ్యుఎఫ్ కర్తగా సంతకాలు చేస్తాడు, వాడు ఓన్ బిజినెస్ లో సంతకాలు చేస్తాడు, పార్ట్నర్షిప్ ఫామ్ లో పార్ట్నర్ గా సంతకాలు చేస్తాడు, కంపెనీలో డైరెక్టర్ గా సంతకం చేస్తాడు. సైన్ ఒకటే, కానీ ఏ స్టేటస్ లో సంతకం చేస్తున్నాడు అనే స్టాంప్ కనుక లేకపోతే, ఒక్క స్టాంప్ కనుక మిస్ అయింది అనుకున్నాను, వీడు ఆస్తులు ఎగిరిపోతాయి, క్లయింట్ ఆస్తులనే ఎగిరిపోతాయి. సైన్ చేసినప్పుడు ఫర్ స్టాంప్ వేయాలి. పార్ట్నర్షిప్ ఫర్మ్ తరఫున వేస్తున్నావా లేకపోతే కంపెనీ తరఫున వేస్తున్నావా అనేది ఫర్ స్టాంప్ కనుక మిస్ అయిందా మొత్తం పర్సనల్ గా లైబిలిటీ అయిపోతాడు. స్టాంప్ వేయడం మర్చిపోతే కర్మగాలి ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చిందనుకో, మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ని సంతకం చేసింది ఎవరు? అందరు పార్ట్నర్ తరఫున ఒక పర్సన్ సంతకం చేశారు. ఫర్ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అని చెప్పి పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టాంప్ వేసి సంతకం పెట్టారు అనుకోండి, జాయింట్ అండ్ సెవరల్ లైబిలిటీ వస్తుంది. ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ డిమాండ్ పే చేయాల్సి వస్తుందో అదంతా ఈ పర్సన్ పే చేసినా మిగతా వాళ్ళందరి దగ్గర నుంచి ఏం చేయగలడు? రికవర్ చేయగలడు. ఆ ఫస్ట్ స్టాంప్ లేకుండా సంతకం పెట్టాడు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సబ్మిట్ చేస్తాడు, డిమాండ్ నోటీస్ వచ్చింది, పర్సనల్ గా ఈ ఆస్తులన్నీ అమ్మేసి మరీ తీసుకెళ్తాడు. ఇప్పుడు అవతల వాళ్ళ దగ్గర నుంచి కాంట్రిబ్యూట్ చేసుకునే రైట్ ఉంటుందా? ఫస్ట్ స్టాంప్ లేకపోతే సరే, అది పార్ట్నర్షిప్ ఫామ్ లో అయితే మిగిలిన పార్ట్నర్స్ దగ్గర నుంచి రికవర్ చేసుకోవచ్చు, పక్కన పెట్టండి. కంపెనీ అయి ఉంటే కంపెనీ స్టాంప్ లేకుండా సంతకం పెట్టాడు అనుకోండి, అలాగే కంపెనీ స్టాంప్ పెట్టి సంతకం పెట్టిన కేసెస్ ఉన్నాయి. కంపెనీ స్టాంప్ పెట్టి సంతకం పెడితే కనుక పర్సనల్ గా వీడి ఆస్తులు లైబిలిటీ అవుతాయా? లిమిటెడ్ లైబిలిటీ కదా. కంపెనీ ఆస్తులు అమ్మేసి అప్పులు మాత్రమే తీరుస్తారు. ఆ స్టాంప్ లేదు, ఇప్పుడు ఏమైపోద్ది? మొత్తం కంపెనీ ఆస్తులన్నీ అమ్మేసి అప్పులన్నీ తీర్చేయక ఇంకా డబ్బులు మిగిలాయి, సరే ఇంకా డబ్బులు ఏం మిగలేదు. అటువంటిప్పుడు ఏం చేస్తారు? వీడి పర్సనల్ ఆస్తులన్నీ అమ్మేసి మరి లైబిలిటీ తీసుకుంటారు. ఒక స్టాంప్ లేకపోవడం వల్ల రోడ్డు మీద పడిపోయాడు క్లయింట్, రైట్? సో ఆ స్టాంపుల విషయంలో తిట్లు తింటారు ఆర్టికల్స్ గా వెళ్ళిన తర్వాత, రైట్? సో ఇక్కడ అలాగా ఏజెంట్ ప్రిన్సిపల్ తరఫున నేను సైన్ చేస్తాను నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అని స్టాంప్ కనుక వేయకుండా సంతకం చేస్తే ఏమైపోతాడన్నా? థర్డ్ పార్టీస్ కి ఏజెంట్ పర్సనల్ గా లైబిలిటీ అవుతాడు. ఎందుకంటే ఇప్పుడు హోల్డర్ కి ఇందాక మనం చెప్పుకున్నాం, నేను ప్రిన్సిపల్ తరఫున సంతకం పెడతానని చెప్పాను కాబట్టి నీకు నాకు తెలిసిన విషయం. వాళ్ళు ఎండార్స్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి విషయం చెప్తాము, ఎంత పర్సెంట్ చేతిలో ఈ సంగతి తెలుస్తుందా? రైట్? కాబట్టి ఏజెంటే పర్సనల్ గా లైబిలిటీ అవుతారని చెప్పుకుంటాం. నెక్స్ట్, వేర్ ద యూసేజ్ ఆఫ్ ట్రేడ్ ఆర్ కస్టమ్ మేక్స్ అన్ ఏజెంట్ పర్సనల్. ఆ బిజినెస్ లో ఆ ఏరియాలో ఇలాంటి వాటి అన్నిటికీ కూడా ఏజెంటే పర్సనల్ గా లైబిలిటీ అవుతాడు అని ట్రేడ్ అండ్ కస్టమ్ అనుకోండి. ఇప్పుడు థర్డ్ పర్సన్ కి ఏజెంట్ పర్సనల్ గా లైబుల్ అనే కేసెస్ చదువుకున్నాం కదా. సో ఇప్పుడు థర్డ్ పర్సన్ కి ఏజెంట్ ప్రిన్సిపల్ ఇద్దరు లైబులే, ప్రిన్సిపల్ దొరకట్లేదు కాబట్టి ఏజెంట్ మీద కేసెస్ ఉన్నాయి. సో ఇద్దరి మీద కూడా సేమ్ రైట్స్ ఉంటాయి. ఇద్దరు ఎవరు దొరికితే వాళ్ళ మీద కేసెస్, రైట్? నెక్స్ట్, కాంట్రాక్ట్ మేడ్ వితౌట్ డిస్క్లోజర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఆఫ్ ఏజెంట్స్. నేను ఏజెంట్ గా నీ తరపున, నేను ప్రిన్సిపల్ తరపున నీతో కాంట్రాక్ట్ లో ఎంటర్ అవుతున్న విషయం చెప్పకుండా ఏదో వీడే ఓన్ గా బిజినెస్ చేస్తున్నాను, రైట్, అనే షో ఆఫ్ చేస్తున్నాడు ఊర్లో, రైట్? వీడి దగ్గర పెద్ద పెద్ద వేర్ హౌసెస్ కానీ స్టాక్ కానీ మెయింటైన్ చేసే డబ్బు మాత్రం లేదు. ఒక పోస్ట్ ఆఫీస్ పెట్టుకున్నాడు, నా గోడౌన్ వేరే ఊర్లో ఉంది, ఈ ఊర్లో గోడౌన్ రెంట్లు ఎక్కువ ఉన్నాయి, మీరు ఇక్కడ ఆర్డర్లు ఇవ్వండి, నేను తెప్పించి మీకు స్టాక్ ఇచ్చేస్తాను. వీడే యాజ్ ఇఫ్ హీ ఈస్ ఎంటరింగ్ ఇంటూ
కాంట్రాక్ట్స్ ఆన్ హిస్ ఓన్ అకార్డ్ అని చెప్పి అన్నట్టుగా షో ఆఫ్ చేస్తుంది. కానీ ఆర్డర్స్ తీసుకుంటున్నాడు, డెలివరీ చేస్తుంది ఎవరు? ప్రిన్సిపల్ డెలివరీ చేస్తుంది. సో ఇలాంటి కేసెస్ లో అంటే ఏజెంట్ నేను ప్రిన్సిపల్ తరపున వర్క్ చేస్తున్నాను లేదా ప్రిన్సిపల్ తరపున కాంట్రాక్ట్ ఎంటర్ అవుతున్న విషయం చెప్పకుండా తన ఓన్ గా కాంట్రాక్ట్ ఎంటర్ అవుతున్నట్టుగా చేస్తుంటే కనుక థర్డ్ పార్టీస్ ఉన్నటువంటి రెమెడీస్ ఏంటి? Contracts made without disclosure of fact of agency consequence. Right of parties to a contract made by agent not disclosed. ఇక్కడ కాంట్రాక్టింగ్ పార్టీకి ఉన్నటువంటి రైట్ గురించి చెప్తాను. కాంట్రాక్టింగ్ పార్టీకి ఏజెంట్ మీద ఫుల్ రైట్స్ ఉంటాయి, రైట్? So the same right as he would have as against if the agent had been the principal. Agent principal అయి ఉంటే ఎలాంటి రైట్స్ ఉండేవో థర్డ్ పార్టీకి అన్ని రైట్స్ ఉంటాయి, రైట్? అంటే ఒకవేళ కాంట్రాక్ట్ కనుక ఫుల్ఫిల్ చేయకపోతే ఏం చేస్తారు నాన్న? థర్డ్ పార్టీస్ ఎవరిని రెస్పాన్సిబుల్ చేస్తారు? ఏజెంట్ రెస్పాన్సిబుల్ చేస్తారు. మనం జస్ట్ ఇంతకు ముందు దాంట్లో చెప్పుకున్నాం, ప్రిన్సిపల్ యొక్క ఐడెంటిటీని డిస్క్లోజ్ చేయకపోతే ఎవరు పర్సనల్ గా లైబుల్ అవుతారు? ఏజెంట్ పర్సనల్ గా లైబుల్ అవుతారు. అదే పాయింట్ మళ్ళీ ఇక్కడ మనం ఇక్కడ ఏ పాయింట్ లో డిస్క్లోజ్ చేస్తాం. థర్డ్ పార్టీస్ అందరికి ఎవరు లైబుల్ అవుతారు? ఏజెంట్ లైబుల్ అవుతాడు, యాజ్ ఇఫ్ ఏజెంట్ ఈజ్ ప్రిన్సిపల్, రైట్? నెక్స్ట్, ప్రిన్సిపల్ ఇప్పుడు థర్డ్ పార్టీస్ డిస్క్లోజ్ చేశాడు, లేదు మీ అందరికీ ఇలాగా తను ఓన్ గా బిజినెస్ చేస్తున్నాడనే అన్నట్టుగా కలరింగ్ ఇచ్చుకుంటాడనే విషయం నాకు తెలిసింది, నేను ప్రిన్సిపల్, అతను నా తరపున వర్క్ చేస్తున్నాడు అనే విషయాన్ని డిస్క్లోజ్ చేశాడు. ఇప్పుడు థర్డ్ పార్టీస్ కున్న ఆప్షన్ ఏంటి అంటే వాయిడబుల్. కాంట్రాక్ట్ ని కావలిస్తే క్యాన్సిల్ చేసుకోవచ్చు, కానీ ఒక రీజన్ చూపించాలి. ఒకవేళ నువ్వు నీతో కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతున్న విషయం నాకు తెలిసి ఉంటే నేను నీతో కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయి ఉండేవాడిని కాదు అని నువ్వు ఒక వ్యాలిడ్ రీజన్ చూపించగలిగితే నువ్వు కాంట్రాక్ట్ ఏం చేసేసేయచ్చు? వాయిడబుల్ చేసుకోవచ్చు, వాయిడ్ చేసుకోవచ్చు. అర్థమైందా? లేదు నేను ఏజెంట్ వీడే ప్రిన్సిపల్ అనుకుని కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యాను, ఇప్పుడు నువ్వు ప్రిన్సిపల్ అన్నావు కాబట్టి రైట్ నేను క్యాన్సిల్ చేసుకుంటాను అంటే ఏదో పిచ్చి రీజన్ చూపిస్తే కదా. ఉన్న ఒకే ఒక రీజన్ ఏంటి? ఒకవేళ ప్రిన్సిపల్ ఎవడైతే ప్రిన్సిపల్ తనంతా తను డిస్క్లోజ్ చేసుకోవడా, ఒకవేళ నీతో నేను కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతున్నా అనే విషయం కనుక నాకు తెలిసి ఉన్నట్లయితే నేను అసలు కాంట్రాక్ట్ లోకే ఎంటర్ అయి ఉండేవాడిని కాదు అని కనుక ప్రూవ్ చేసుకోగలిగితే కాంట్రాక్ట్ ఏం చేసినా వాయిడ్ చేసుకోవచ్చు. ఇఫ్ హీ హ్యాడ్, ఇక్కడ హీ అంటే థర్డ్ పార్టీ, ఇఫ్ హీ హ్యాడ్ నోన్ దట్ ద ఏజెంట్ వాజ్ నాట్ ప్రిన్సిపల్ హీ వుడ్ నాట్ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ద కాంట్రాక్ట్ అని ప్రూవ్ చేసుకోగలిగితే కాంట్రాక్ట్ ఏం చేసుకోవచ్చు? రిసైన్ చేసుకోవచ్చు, రైట్? నెక్స్ట్, పెర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్ విత్ ఏజెంట్ సపోజ్ టు బి ప్రిన్సిపల్. So where one man makes a contract with another, neither knowing nor having reasonable ground to suspect that other is an agent, the principal, if he requires the performance of the contract, can only obtain such performance subject to rights and obligations subsisting between agent and other party. Okay. Agent nana వీడు డిస్క్లోజ్ చేయలేదు, వీడియో ప్రిన్సిపల్ ని నాట్ డిస్క్లోజ్డ్. ఏజెంట్ బితో కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతున్నాడు, ₹1,00,000 వాల్యూ ఆఫ్ గూడ్స్ సప్లై చేస్తాను అని చెప్పి బి యొక్క ఐడెంటిటీని డిస్క్లోజ్ చేయలేదు. సరే బి ఏమనుకున్నాడంటే, సరే 1 lakh గూడ్స్ నాకు సప్లై చేస్తావులే, కానీ ఇంతకు ముందు నువ్వు నాకు ఒక 50,000 ఇవ్వాలి కదా, ఆ 50,000 సెట్ ఆఫ్ చేసుకొని నీకు ఇస్తాను కదా. రైట్? ప్రీవియస్లీ AO 50K టు బి ఏమంటున్నాడు? ఆ 50,000 సెట్ ఆఫ్ చేసుకొని ఇస్తాను అన్నాడు, రైట్? సో ఆ సెట్ ఆఫ్ చేసుకునే వీలు ఉంది కాబట్టి ఏ నుంచి ఆర్డర్ పెట్టాడు. ఎలాగో ఏ నుంచి డబ్బులు రావు, ఇబ్బంది పెడుతున్నాడు, దాని బదులు గూడ్స్ తీసేసుకుంటే సెట్ ఆఫ్ చేసుకుని ఇవ్వచ్చు కదా, సెట్ ఆఫ్ చేసుకుని మిగిలిన డబ్బులు ఇవ్వచ్చు కదా అనుకున్నాడు, రైట్? జనరల్ గా ఇక్కడ ₹1 ఎక్కువ వీడి దగ్గర, ఏనేవాడి దగ్గర.
బయట వాడు అంతకంటే తక్కువ రేటుకే తెచ్చుకోగలడు. అయినా సరే ఏంటంటే ఏ నుంచి డబ్బులు రావట్లేదు కదా అనే ఉద్దేశంతో ఇలా సెట్ ఆఫ్ చేసుకునే అవకాశం ఉంది కదా అని చెప్పి ఆర్డర్ పెట్టాడు. గూడ్స్ వచ్చిన తర్వాత 50,000 రిమైనింగ్ బ్యాలెన్స్ 50K ఏకి ఇచ్చేస్తున్నాడు. సో ఇప్పుడు ప్రిన్సిపల్ వచ్చాడు, నా తరపున కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యారు. మీ ఇద్దరికి ఉన్న రిలేషన్షిప్ అది మీరు బయట చూసుకోండి. గూడ్స్ సప్లై చేస్తే నేను 1 lakh, కాబట్టి మీరు 1 lakh ఇచ్చేసేయాలి అని చెప్పి ప్రిన్సిపల్ బీని అడుగుతున్నాడు. ఒకవేళ ఏ అనేవాడు ప్రిన్సిపల్ తరపున బిజినెస్ చేస్తున్నాడు అనే విషయం తెలిసి కూడా బి కనుక కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయితే బి ఎంత పే చేసి ఉండాలి? 1 lakh పే చేసి ఉండాలి. ఏకి బికి రిలేషన్ వాళ్ళు బయట చూసుకోవాలి. కానీ ఇక్కడ పి అనేవాడు తరపున ఏ కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతున్న విషయం తెలుసా? తెలియదు, రైట్? కాబట్టి ఇప్పుడు బికి ఉన్నటువంటి రైట్ ఏంటి? ఎగనెస్ట్ ఏజెంట్ ఏవైతే రైట్స్ ఉన్నాయో ఆ రైట్స్ అన్ని కూడా సెట్ ఆఫ్ అయిపోయిన తర్వాత మాత్రమే చేసుకోవచ్చు. అంటే రిమైనింగ్ అంటే ఇప్పుడు రైట్ ఆఫ్ సెట్ ఆఫ్ 50,000 రూపీస్ సెట్ ఆఫ్ చేసుకున్న రైట్ వచ్చిందా లేదా? రైట్, ఇది మనకి ఇక్కడ so where one man makes a contract with another, neither knowing nor having reasonable ground to suspect that the other is an agent, the principal, if he requires the performance of the contract, can only obtain such performance subject to the rights and obligations subsisting between the agent and the other party of the contract. Right? So principal ఆ కాంట్రాక్ట్ ని ఫుల్ఫిల్ చేద్దామని అనుకుంటున్నాడు, కానీ subjected to the rights and obligations between the agent and third party. Right? Next, consequences of including agent or principal to an act of belief that principal or agent will be held exclusively liable. ఇది ఆల్రెడీ మనం ఇప్పుడే చెప్తున్నాం. ఏజెంట్ పర్సనల్ గా ఏజెంట్ చెప్తున్నాడు, మీకు ఎందుకండి నాది పూచి అని చెప్పి ఏజెంట్ చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఒకవేళ ఏదైనా జరిగితే నన్ను మీరు లైబుల్ చేయండి అని చెప్పి చెప్తున్నాడు. సో అలా ఏజెంట్ నేను పర్సనల్ గా లైబుల్ అని చెప్పి కాంట్రాక్ట్ లోకి ఎంటర్ చేస్తున్నాడు. ఇక్కడ ఇండ్యూస్ అనే పదాన్ని వాడుతున్నాను. ఇద్దరు పార్టీస్ మధ్య పరిచయం ఏర్పరిచి వాళ్ళిద్దరిని కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యేలాగా చేయడానికి ఇక్కడ ఇండ్యూస్. సే ఏజెంట్ ఇండ్యూస్డ్ ప్రిన్సిపల్ అండ్ థర్డ్ పార్టీస్. సో అలా ఏజెంట్ నాది పూచి అని చెప్పి ఇద్దరు పార్టీస్ ని ఇండ్యూస్ చేసినట్లయితే కాంట్రాక్ట్ లోకి, ఆ తర్వాత లేదు ప్రిన్సిపలే లైబుల్ అని చెప్పి అనడానికి లేదు. ఏజెంట్ ఇస్ పర్సనలీ లైబుల్. లేదా ప్రిన్సిపల్ చెప్తున్నాడు ఏజెంట్ తో మీకు ఏంటంటే నేను చూసుకుంటాను అన్ని అని చెప్పి, తర్వాత లేదు మా ఇద్దరి మధ్య కాంట్రాక్ట్ చూసారా, కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ మేము రాసుకున్నాము, పర్సనల్ గా ఎవరు లైబుల్? ఏజెంట్ లైబుల్ అవుతాడు అని రాసుకున్నాము, కాబట్టి ఏజెంటే లైబుల్ అని చెప్పి అనొచ్చా? కాంట్రాక్ట్ లో థర్డ్ పార్టీస్ కాంట్రాక్ట్ లో ఏమని చెప్పారు? ప్రిన్సిపలే పర్సనల్ గా లైబుల్ అని చెప్పారు. సో అలా చెప్పి మళ్ళీ అటు ఇటు మాట మార్చుకోవడం. అలాగే లైబిలిటీ ఆఫ్ ప్రిటెండెడ్ ఏజెంట్. ప్రిటెండెడ్ ఏజెంట్ థర్డ్ పార్టీస్ లో కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యాడు, వాటిని రాటిఫై చేస్తే ప్రిన్సిపల్ లైబుల్, రాటిఫై చేయకపోతే, ఒకవేళ ప్రిన్సిపల్ రాటిఫై చేశాడు కానీ తర్వాత తెలిసింది సగం ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చి రాటిఫికేషన్ చేయించుకున్నాడు అని, మరి అప్పుడు ఆ రాటిఫికేషన్ ఇన్వాలిడ్, మళ్ళీ ఎవరు లైబుల్ అవుతారు? రైట్. నెక్స్ట్, పర్సన్ falsely contracting an agent not entitled to performance. A person with whom a contract has been entered into the character of agent is not entitled to require the performance of it if he was in reality acting not as agent but on his own account. అంటే ఇక్కడ వీడు అవతల పార్టీస్ ఏం చెప్తున్నాడంటే, జస్ట్ ఇప్పుడే కొత్తగా పాస్ అయిన ఒక సివిల్ ఇంజనీర్ అనుకుంది, వాడికి ఎవరు బిజినెస్ ఇవ్వట్లా, కాంట్రాక్ట్స్ ఇవ్వట్లా, కాబట్టి చెప్తున్నాడు నేను పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ తరఫున ఈ ఊర్లో ఆఫీస్ ఓపెన్ చేసుకున్నాను రైట్ అని చెప్పి ఏజెంట్ గా సంపాదించుకుంటున్నాడు ఏంటి? కాంట్రాక్ట్స్. అలాంటప్పుడు కాంట్రాక్ట్స్ ని ఫుల్ఫిల్ చేయాలా ఏజెంట్ అనేది క్వశ్చన్ రైట్. సో ఏ పర్సన్ with whom a contract has been entered into the character of an agent is not entitled to require the performance of it if he is really acting not an agent but is on account. తర్వాత తెలిసింది విషయం, వీడు పెద్ద కంపెనీకి ఏజెంట్ కాదు, వీడు ఓన్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఇదే. ఇప్పుడు థర్డ్ పార్టీ దాన్ని ఏం చేసుకోవచ్చు? కాంట్రాక్ట్ ని రిసైన్ చేసేసుకోవచ్చు. థర్డ్ పార్టీ ఏం చేసినా రిసైన్ చేసుకోవచ్చు. ఇక్కడ అర్థమైందని నేను చెప్పిన ఎగ్జాంపుల్, వీడు ఏజెంట్ కాదు, సివిల్ ఇంజనీరు ఏదో పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీకి లోకల్లో వాడికి ఏమి ఏజెన్సీ ఏమీ లేదు,
వీడు వాడు ఓన్ అకౌంట్ లో అంటే ఆ పేరు చెప్పుకొని చెట్టు పేరు చెప్పి ఇక్కడ కాయలు అమ్ముకుంటున్నాడు. చెట్టు అది కాదని తెలిసింది, ఆ చెట్టుకాయ కాదని తెలిసింది, ఇంకా కొంటామా? కొనాల్సిన అవసరం లేదు. సివిల్ అదే చెప్తున్నా. ఏజెన్సీ కపుల్డ్ విత్ ఇంట్రెస్ట్ అను రిమైనింగ్ చిన్న చిన్న టాపిక్స్ మనం రేపు క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం కదా.